మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు అంటాము. ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేటటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నెలలో 19వ తారీఖున నరక చతుర్దశి ఏమండి, అట్లాగే 19వ తారీఖునే మాస శివరాత్రి, అట్లాగే 20వ తారీఖున దీపావళి అమావాస్య వస్తుంది. అదే రోజు లేదా మరుసటి రోజు కొంతమంది చేసుకుంటారు. 21వ తారీఖున కేదారేశ్వరను చేసుకుంటారు. అలాగే 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఆ నెలంతా కూడా ప్రతిరోజు ఒక మహాపర్వదినమే. ప్రతిరోజు కూడా ఆ నెల రోజులు కూడా మహాపర్వదినంగానే ఉంటుంది. అలాగే 25వ తారీఖున నాగుల చవితి అనేటటువంటి ఒక పండుగ మనం చేసుకుంటూ ఉంటాము. ఇవి మనకి ఈ పక్ష రోజుల్లో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినాలుగా మనం చెప్పుకోవాలి, కొన్ని పండుగలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నిజానికి మన హైందవ ధర్మంలో ప్రతిరోజు ఒక పండగే. మన సంకల్పంలో చూడండి, మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా శుభదినే అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తిథి పేరు, నక్షత్రము అవన్నీ చెప్పుకుని సంవత్సరం పేరు అన్నీ చెప్పిన తర్వాత శుభదినే, ప్రతిరోజు కూడా ఒక శుభదినమే. ఆ శుభదినం అనేది జరుగుతుంది కొంతమందికి మాత్రమే. అది మనం అక్కడ సంకల్పంలో చెప్పేది ఏం కాదు. అంచేత మనకి 365 రోజులు కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా శుభదినాలే. ఓకే, ఇవి మనకి ముఖ్యమైన పండుగ. ఇకపోతే మేషరాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 15 రోజుల్లో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది శాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇవి జాతక ఫలితాలు కావు, మీకు సంబంధించినవి కావు. అందులో మీరు కూడా ఉండొచ్చు. ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వచ్చేది. అదిలో కేవలం మీకు వచ్చేది నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే జరుగుతుంది. మిగతా దగ్గరగా 80% అంతా కూడా మీ వ్యక్తిగత జాతకం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన రోజు, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, దానిని బట్టి వస్తూ ఉంటుంది. అది కూడా నిజానికి గోచారమే. ఆ రోజు మీరు పుట్టిన ఏదైతే ఉందనుకుంటున్నారో అది కూడా ఆ రోజు గోచారమే. అయితే మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న స్ఫుటం కడతాము. అది ఏ లగ్నం అనేది అక్కడ నుంచి, ఆ లగ్నం నుంచే మీ జాతకం ప్రారంభమవుతుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే 100కి 80%, అంటే 100కి 80% మీకు సరిపోతుంది. దానికి ఈ గోచార ఫలితాన్ని చేర్చుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ గ్రహాలు ఏవో ఉన్నాయని బాధపడిపోవద్దండి. ఇది చెప్పుకున్నాం కదా మొదటే, ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో మీరు ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అది కూడా మీకు మీ వ్యక్తిగత జాతకం కాదు, రాశిగతమైన జాతకం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ మేషరాశి వారికి గురువు ఈ 16 నుంచి 16, 17, 18 3 రోజులు మాత్రం మిథునంలో ఉన్నారు. గురు యొక్క సంచారం ఒక రాశిలో సంవత్సర కాలం పాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ నెలలో మనం అక్టోబర్ నెలలో కేవలం 3 రోజులు మాత్రమే ఉండి తదుపరి 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మిగతా 13 రోజులు ఏంటి పరిస్థితి అన్నట్టయితే అతిచారము, గురువు యొక్క అతిచారము వలన కర్కాటకంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయి మామూలుగా వ్యక్తి? ఇప్పుడు ఇక్కడ మనం 4వ స్థానంలోకి, అంటే మేషరాశి వారికి 3వ స్థానంలోంచి 4వ స్థానంలోకి వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం 3వ స్థానంలో ఏ ఫలితం ఇస్తాడు, 4వ స్థానంలో ఏ ఫలితం ఇస్తాడనే విషయం మాత్రమే చెప్పుకుంటున్నాము. కాకపోతే అసలు
అతిచారం వల్ల ఏమైనా మార్పులు జరుగుతూ ఉంటాయా, ఏమైనా విశేషాలు జరుగుతాయా జాతకులకి, రాసుల వారికి అనేటటువంటిది దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మాత్రము 4వ స్థానంలో అయినటువంటి సుఖస్థానంలోకి వచ్చేకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఆయన మిథునంలో ఉన్నప్పుడు అనేటటువంటి ద్వాదశ రాశి వరకు తర్వాత చెప్పుకుందాం. ఓకేనండి. ఇకపోతే 5వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ కూడా 15 రోజులు అక్కడే ఉంటారు ఆయన. అంటే నిజానికి 1.5 సంవత్సరం ఉంటారు. కొద్ది కాలం గడిచింది, కానీ ఇప్పుడు మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 15 రోజులు కానీ చెప్పుకుంటున్నాం. కానీ యథార్థానికి ఇక్కడ ఇంచుమించుగా సంవత్సరంన్నర పాటు ఇదే ఫలితాలు ఉంటాయి. ఎందుకనంటే ఇందులో వక్రగతులు కూడా ఉండవండి. రాహుకేతువులకు వాళ్ళు ఇప్పుడు అక్కడ వక్రంలోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి అతిచారాలు లేవు, స్తంభనలు లేవు, అలాగే కుజ స్తంభన అలాంటివి జరిగేటట్టుగా ఉంటుంటాయి కొన్ని. ఇక్కడ రాహుకేతువులకు ఆ స్తంభనలు కూడా ఏమీ ఉండవండి. ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఇక్కడే ఉంటారు ఆయన. కొద్ది రోజులు గడిచిపోయినాయి కూడా. కేతు మనకి 5వ స్థానంలో. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే 3వ స్థానంలో గురువు, గోచార గురువు యోగించజాలడు. అక్కడ దానివల్ల జరిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఇటు కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ, మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలంలో ఉన్నటువంటి మీ పై స్థాయి, మీ స్థాయి, కింద స్థాయి వారు కానీ, అలాగే సొంత వ్యాపారం అయినా సరే అట్లాగే ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం అయినా అట్లే ఉంటుంది. మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు మనస వాచ కర్మణ కూడా అందవు. తద్వారా మీకేమనిపిస్తుంది అన్నట్టయితే నేను ఒంటరివాడిని అయిపోయాను, ఎవరు సపోర్టు లేదు అనేటటువంటి ఒక దిగులు బెంగా పట్టుకుంటుంది. తద్వారా అడుగు ముందుకు వెయ్యాలంటే సంకోచం ఏర్పడుతూ ఉంటుంది. లేదు ఎక్కడో 10 లక్షలు పెట్టాలనుకున్నారు మీరు, భయం వేస్తూ ఉంటుంది. ఎవరు సహకారాలు లేవు, నేను అందులో 10 లక్షలు పెడితే ఏమైపోతుందో అనేటటువంటి ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా 3వ ప్లేస్లో అంటే 3వ స్థానంలో అంటే మిథునంలో సంచారం చేసేటటువంటి ఆ 3 రోజుల్లో అట్లా ఉంటుంది. తదుపరి 4వ స్థానం అయినటువంటి కర్కాటకంలో 19 నుంచి మొత్తం 13 రోజుల పాటు, 19వ తారీఖు నుంచి 13 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా 4వ స్థానంలో సంచారం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా గురువు వల్ల అన్నట్టయితే అక్కడ కూడా ఆయన యోగించజాలడు. 4వ స్థానాన్ని సుఖస్థానం అంటాము, దీన్ని మాతృస్థానం అంటాము, విద్యాస్థానం అంటాము. కాబట్టి ఇక్కడ మీకు ఈ 4వ స్థానంలో సంచారం చేసేటటువంటి కాలంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఆవిడకి కోపం తెప్పించి ఆవిడ యొక్క ఆశీస్సులు లభించకపోవడం కావచ్చు, ఆ విషయంలోనూ, విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహ విషయంలోనూ, వాహన విషయాల్లోనూ, మన స్వభావం విషయంలోనూ కూడా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. తదుపరి 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏమవుతుంది అన్నట్టయితే 5వ స్థానాన్ని పూర్వపుణ్యం అంటారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఈ విషయంగా మన పరిగణలో తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, తద్వారా గాయాలు అవటము, ఏజ్ని బట్టి చెడు స్నేహాలుగా కనుక అలవాటు పడితే అవి చిన్న వయసులో అంత పెద్దగా వాటి యొక్క ప్రభావం చూపించదు. కానీ ఇంకా ఇంటర్మీడియట్ దగ్గర నుంచి 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి మీకు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో తెలియనటువంటి వయసు, అప్పటి వరకు తెలియని వయసు, అక్కడి నుంచి తెలుసున్న వయసు అంటే తెలుసున్న వయసు కూడా కాదది, తెలియని వయసులో, ఆ తెలియనటువంటి వయసులో ఆ పిల్లలు కనుక చెడు స్నేహం చేస్తే మొత్తం జీవితమే నాశనమైపోతుంది. అనేక చెడు అలవాట్లకి బానిసలైపోతూ ఉంటారు. మనకి అపకీర్తి తెచ్చేటటువంటి పనులన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక 10th దగ్గర నుంచి 2-3 సంవత్సరాల పాటు డిగ్రీ అయ్యే వరకు వారి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపినట్టయితే వారి జీవితానికి పూలబాట వేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయం ఏంటండి ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క సంచారం 5వ స్థానంలో. ఇకపోతే ఇక్కడ 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారము జరుగుతోందండి. శుక్రగ్రహం యొక్క సంచారము ఇక్కడ మీకు శుక్రగ్రహం యొక్క సంచారము 15 రోజులు కూడా జరుగుతోంది. మొత్తం ఈ 15 రోజులు 16 రోజులు కూడా జరుగుతోంది.
శుక్రగ్రహ సంచారం 6వ స్థానంలో శుభ ఫలితములను ఇయ్యజాలడు. అంటే చెడు ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అన్నట్టయితే ఇక్కడ చిన్నపాటి అనారోగ్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైనా రుణం ఇవ్వాల్సి ఉన్నట్టయితే తీర్చలేకపోతూ ఉంటారు. జేబులో డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోతూ ఉంటారు. దానికి తగిన ఖర్చు ఏదో వచ్చేస్తూ ఉంటుంది. వెంబటే వాళ్ళు ఇచ్చేద్దాం అనుకుంటున్న సమయంలోనే మీకు అనుకోని ఖర్చు ఏదో వచ్చి మీద పడిపోతుంది. తద్వారా వారు రుణాన్ని తీర్చలేకపోతారు. లేదు, మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనుక్కోవటానికో ఇల్లు కట్టుకోవడానికి జాగా కోసమో, లేకపోతే ఒక పిల్లలు విద్యాభ్యాసం ఉన్నత విద్య కోసమో, లేకపోతే ఒక కారు కొనుక్కోవటానికో, ఇంట్లోకి అవసరమైనటువంటి వస్తువు కొనడానికో మీరు ప్రయత్నం చేస్తుంటే అక్కడ మీకు రుణం లభించదు ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా. ఇది గ్యారంటీ. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 6వ స్థానంలో శుక్రుడు యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అట్లాగే శుక్రుడు అనుకూలమైన పరిస్థితుల్లో లేడు కాబట్టి సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలము కాదు. అట్లాగే ఇక్కడ రవి యొక్క సంచారం కూడా 6, 7 స్థానాలలో జరుగుతోంది. 6వ స్థానంలో ఒక్క 2 రోజులు మాత్రం జరుగుతోంది. తదుపరి ఒక 14 రోజులు మాత్రం 7వ స్థానంలో జరుగుతోంది. ఇక్కడ 6వ స్థానంలో సంచరించేటటువంటి 2 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఆరోగ్యాన్ని బాగుండటానికి ఇట్లాంటి చిన్నది 2 రోజులే కాబట్టి పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ మిగతా 14 రోజులు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, మాట అనుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో 12 రోజులు, 8వ స్థానంలో 4 రోజులు సంచారం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ 7వ స్థానంలో సంచారం చేసేటటువంటి 12 రోజులు భార్యాభర్తల మధ్యన విభేదాలు, అభిప్రాయ భేదాలు, విభేదాలు, కొంత అన్యోన్యత లోపించటము లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక 8వ స్థానంలో 4 రోజులు మాత్రం కొంతమందికి, ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటిది, ఇది సుమారుగా అప్రాక్సిమేట్గా సుమారుగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని కోట్ల మందికి సంబంధించింది కాబట్టి ఇందులో కొంతమందికి ఆయుర్దాయం తీరిపోవచ్చు, కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు, కొంతమందికి భార్య నష్టం కలగవచ్చు, అట్లాగే ధన నష్టం జరగవచ్చు, అవమానాలు పాలవచ్చు, అపకీర్తి రావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఆ 8వ స్థానంలో సంచరించేటటువంటి 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారం 7వ స్థానంలో 9 రోజులు, 8వ స్థానంలో 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7వ స్థానంలోనూ 8వ స్థానంలోనూ 2 చోట్ల కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉండటానికి ఆయన చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్యన ప్రేమాభిమానాలు పెరగడానికి బుధుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. 8వ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. వీళ్ళకి చాలా కొంత మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. కొంతమందికి హఠాత్తుగా ధనలాభం వస్తుంటుంది, కొంతమందికి సన్మానం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా 8వ స్థానంలో బుధ సంచారం వల్ల 7 రోజులు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. అట్లాగే వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ ఈ శని వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా ఏకాదశ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. అంటే మీకు ఏకాదశ స్థానంలో తీష్ణ స్వభావం కలిగినటువంటి రాహువు, శని 2 గ్రహాలు కూడా ఉన్నాయి. ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా యోగించి తీరుతుంది. అది నైసర్గిక శుభగ్రహమైనా అశుభగ్రహమైనా ఏ విధమైన గణితము లేదండి. ఏకాదశ స్థానంలో ఉంటే యోగించి తీరుతుంది అంతే. అంచేత ఇక్కడ మీకు ఏకాదశ స్థానాన్ని లాభస్థానం అంటారు. కాబట్టి మీరు చేసేటటువంటి వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏదో ఒక విధమైనటువంటి లాభం. అంటే లాభం అంటే కేవలం ధనం అని అనుకోవద్దండి. ఒక మంచి మాట ద్వారా మీ బాస్ అంటే మీ యజమాని ఎవరైతే ఉన్నారో మెచ్చుకోవచ్చు, లేదా సీటు మార్చి ఇంకొంచెం ఉన్నతమైన స్టేజ్లో కూర్చోబెట్టవచ్చు. ప్రైవేట్లో అయితే, గవర్నమెంట్లో అయితే ప్రమోషన్ రావచ్చు. రాకపోయినప్పటికీ కూడా కొంతమందికి ఈబీ క్రాసింగ్ అవ్వచ్చు. ఏదో మొత్తం మీద ఒక శుభాన్ని
శని రాహు ఇద్దరు పోటీ పడి ఈ మేషరాశి వారికి అందజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఇప్పుడు, ఎందుకంటే వక్రంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ప్రస్తుతానికి ఆ వక్రం విడిచి రుజుమార్గంలోకి వచ్చే వరకు ఏలినాటి శని నుంచి, అదే ఏలినాటి శని దోషాన్ని నుంచి మీరు బయట, ఇప్పుడు దాని ప్రభావం మీరు చూపించదు. ఏకాదశ స్థానంలో చూపించవలసినటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలనే చూపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉందన్నది మేషరాశి వారికి. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మనం చెప్పుకున్నాం కదండి, ఇందులో మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం నిత్యం పూజించేటటువంటి పూజలో 2 నిమిషాలు ఆ నవగ్రహాలకి కేటాయించండి. నవగ్రహాలకు సంబంధించి ఏదైనప్పటికీ బీజాక్షరాలు కావచ్చు, ప్రకాశిక మంత్రాలు కావచ్చు, లేదా ఏమైనా శ్లోకాలు కావచ్చు, గాయత్రులు కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా మీరు సునాయాసంగా ఈ దోషాల నుంచి మీరు బయటపడి ఈ 15 రోజులు కేవలం ఇది గోచార ఫలితాలే, ఏం కంగారు పడాల్సిన పని లేదు. ముఖ్యంగా కావాల్సింది మనిషికి వ్యక్తిగత జాతకమే నిష్ణాతులు లేని వారి చేత రాయించండి. మీకు ఎవరూ దొరకలేదంటే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి ఇది గమనించండి. అలాగే వీటి పరిష్కారాల విషయంలో కూడా అన్నిటికీ లక్షలు పోసేయవలసిన పని ఉండదండి. పోయవలసిన దగ్గర పోద్దాము, ఖర్చు పెట్టవలసిన దగ్గర ఖర్చు పెడదాము, అన్నిటికీ అంత అవసరం లేదు. ఏమి అయ్యా నేను చాలా పేదవాడిని, దానికి ఒక సూక్ష్మమైన మార్గం చెప్తాం. అయ్యా నేను ఇంత మాత్రమే ఇచ్చుకోగలను, దానికి తగిన రీతిలో మనం చెప్దాం. అట్లా ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వారికి ఆయా విధమైనటువంటి పరిష్కారాన్ని మేము సూచన చేస్తాం. కేవలం ఇది జాతకం రాసి ఉన్న వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే దీనికి పరిష్కారాలు ఏముంటాయండి, 10 రోజులు 15 రోజులు ఈ గోచార ఫలితాలకి పెద్దగా మనం చూపించాల్సి ఉండదు. జాతక ఫలితాలు అంటే అందులో మహాదశలు ఉండేటట్టు అంటూ ఉంటాయి. కొన్నిటికి 20, 19, 18, 17, 16 ఇట్లా 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు మొదలు 20 సంవత్సరాల వరకు ఉన్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి పరిష్కారాలు అవసరమైనప్పుడు తప్పకుండా సూచిస్తాను. గోచారంలో ఏముంటుందండి, సంవత్సరంలో ఉంది, రోజుల్లో ఉంటాయి, అంతవరకే. కాబట్టి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, 2 రోజుల్లో పోతాడు, 2 రోజుల్లో ఒక రాశి నుంచి ఇంకో రాశికి కదులుతాడు. ఆయనకి ఏం చేస్తారు, మీరు దానికి ప్రిపేర్ అయ్యే లోపల ఆయన ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. అంచేత మీరు తప్పకుండా జాతకం రాయించుకోండి. ఇది నా సూచన. శుభం భూయాత్.